Next problem from functions. Let fx be a quadratic polynomial such that f of minus 1 plus f of 2 is equal to 0. If one of the roots of fx is equal to 0 is 3, then its other root lies in the interval closure interval minus 1 comma 0, closure interval 1 comma 3, closure interval minus 3 comma minus 1, closure interval 0 comma 1. సో ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అనేటటువంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ దాంట్లో ఒక కండిషన్ ఇచ్చారు ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లానే క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించి ఒక రూట్ 3 ఇచ్చారు. అదర్ రూట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్వల్స్లో ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి మనం ఎఫ్ఎక్స్ని ఇలా తీసుకుందాం. లెట్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇది క్వాడ్రాటిక్ కాబట్టి డిగ్రీ క్వాడ్రాటిక్ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ 2. సో డిగ్రీ 2 కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి. వాటి మనం ఆల్ఫా బీటాగా తీసుకుందాం. సో మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ 1 తీసుకుంటాం మనం. సో మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ప్లస్ 1. సో ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఈసారి ఎఫ్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ 4a ప్లస్ బి ఇంటూ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లైక్ టర్మ్స్ని యాడ్ చేసినట్లయితే ఏ ప్లస్ 4a 5a 2b minus b c plus c 2c is equal to 0. So let us say this is equation number 1. అట్లనే if one of the roots of fx is equal to 0 is 3, fx is equal to 0కి సంబంధించి ఒక రూట్ అనేది 3 ఇచ్చారు. సో దాన్ని మనం లెట్ ఆల్ఫాగా తీసుకుందాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3. మరి రూట్ అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే ఒక నెంబర్ రూట్ అయిందో అది మన ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయడం అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వల్ టు 0 రావడం. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకుందాం. సో ఏ ఇంటూ 3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 9a. సో బి ఇంటూ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 3 అనేది ఒక రూట్ అని చెప్పినప్పుడు మనం ఈ విధంగా ఇంకొక ఈక్వేషన్ మనం తీసుకురావచ్చు. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకుందాం. సాల్వింగ్ 1 and 2. 5a ప్లస్ b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. 9a ప్లస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ మనం ఫాలో అయినట్లయితే ఏ బి సి, ముందుగా బి కోఎఫిషియంట్స్ 1 3, తర్వాత సి కోఎఫిషియంట్స్ 2 1, తర్వాత ఏ కోఎఫిషియంట్స్ 5 9, అగైన్ బి కోఎఫిషియంట్స్ 1 3. సో ఏ బై ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, మైనస్ ఈ రెండు. 1 ఇంటూ 1 1 మైనస్ 3 2 6. అట్లానే బి బై ఫస్ట్ ఈ రెండు మైనస్ ఈ రెండు. 2 9 18 minus 5. C by 5 into 3 15 minus 1 into 9 9. So A by minus 5, 18 minus 5 gives 13. C by 15 minus 9 6. సో ఈ మొత్తాన్ని సమ్ K అనుకున్నట్లయితే then we get A is equal to minus 5K, B is equal to 13K, comma C is equal to 6K. ఓకే, సో మనం ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా. దాని ఫార్ములా ఏంటి, సి బై ఏ. సో మన ఆల్ఫా అంటే ఒక రూట్ మన దగ్గర ఉంది. సో ఆల్ఫా అనేది 3. సో 3 ఇంటూ బీటా సి అంటే 6K బై ఏ అంటే మైనస్ 5K.
ఓకే, సో కే అనేది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 1 జా 3 2 జా, దేర్ఫోర్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2/5 అని వచ్చింది. అంటే దాని వాల్యూ ఎంత? సో 5 4 జా 20 కదా, సో ఇది 2/5 కాబట్టి -0.4. సో మరి ఈ వాల్యూ -0.4 అనేది ఏ ఇంటర్వల్లో ఉంటుంది? లైస్ బిట్వీన్ -1 అండ్ 0. ఇది -1కి 0కి మధ్యలో ఉంటుంది. దేర్ఫోర్ బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1, 0. ఓకే, సో దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.